టాపిక్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాకరేపిన క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. క్యాతనపల్లి మున్సిపల్ పీఠం కోసం జైలుకు కూడా వెళ్లొచ్చిన బాల్క సుమన్ తన పట్టు నిలుపుకున్నాడు. అధికార బలానికి ఎదురొడ్డి నిలిచిన గులాబీ శ్రేణుల పోరాటం ఫలించింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు పనినా బీఆర్ఎస్ నాయకుల తెగింపు ముందు తల వంచక తప్పలేదు. కాంగ్రెస్ నాయకులు ఎన్నో కుట్రలు చేసినా చివరికి మున్సిపల్ పీఠం గులాబీ పార్టీ దక్కించుకుంది. మెజారిటీ లేకపోయినా కుట్రలు కుతంత్రాలతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి చేసిన కుయుక్తులు ఫలించకపోవడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు రాకపోవడంతో ఎన్నిక ప్రక్రియ సాఫీగా ముగిసింది. బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు ఓటింగ్లో పాల్గొనడంతో చైర్మన్ పదవి గులాబీ ఖాతాలో పడింది. చైర్మన్గా బీఆర్ఎస్ అభ్యర్థి సంధ్యారాణి, వైస్ చైర్మన్గా సిపిఐ అభ్యర్థి సరిత ఎన్నికయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి, మొత్తంగా క్యాతనపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా చివరికి బాల్క సుమన్ని జైలుకు పంపించిన ఈ మున్సిపల్ పీఠం అనేది బీఆర్ఎస్కే దక్కించుకుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రతిష, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లికి సంబంధించి మున్సిపాలిటీ గత 50 రోజులుగా తీవ్ర ఉత్కంఠకు తెరలేపినటువంటి క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తంగా ఏదైతే క్యాతనపల్లి స్పష్టమైన మెజార్టీ, అటు క్యాతనపల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు గాను 10 బీఆర్ఎస్, 4 సిపిఐ కూటమి గెలుచుకున్నది. మొత్తం 14 స్థానాలు. ఇందులో 7 కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. అలాగే ఒక అభ్యర్థి ఇండిపెండెంట్ గెలుచుకున్నాడు. స్పష్టమైన మెజార్టీ బీఆర్ఎస్, సిపిఐ కూటమికి ఉన్నప్పటికీ కూడా ఏదైతే చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా కూడా మంత్రి వివేక్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ లేని కుట్రలు చేసిందని చెప్పవచ్చు. ఫిబ్రవరి 16వ తేదీన ఏదైతే ఎన్నికకు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి లేట్ గా వచ్చారన్న సాకుతోటి అధికారులు వాయిదా వేశారు. 17వ తేదీ రోజు ఏదైతే కౌన్సిల్ కు మున్సిపల్ కార్యాలయానికి వస్తున్నటువంటి బీఆర్ఎస్, సిపిఐ కూటమికి సంబంధించిన వాహనాలను పోలీసులు అడ్డుకొని బీఆర్ఎస్ శ్రేణులతోటి వాగ్వాదాన్ని దిగారు. అదే దారి గుండా వచ్చినటువంటి మంత్రి వివేక్ తో పాటు ఎంపీ వంశీకృష్ణ, అలాగే 50కి పైగా వాహనాల్లో వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ర్యాలీగా వస్తుంటే వాళ్ళని ఆపకపోగా బీఆర్ఎస్ ఏదైతే సంబంధించిన వాహనాలనే ఆపడంతో పోలీసులతోటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా వాగ్వాదం దిగాయి. దీంతో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులపై కూడా లాఠీ చార్జీ చేశారు. అయితే కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ శ్రేణులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఓవైపు కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడికి పాల్పడ్డా, మరోవైపు రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరించినా కూడా వారిపై ఏ ఒక్క కేసు నమోదు చేయని పోలీసులు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ తో పాటు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు ఆశోబాద్ ఆ రోజు ఏదైతే ఎన్నికకు సంబంధించి ఫిబ్రవరి 17వ తేదీన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆశోబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు మొత్తంగా 25 మందిపై కూడా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు పలువురు నాయకులు ఆదిలాబాద్ జైలుకు తరలించారు. 18 రోజుల రిమాండ్ కూడా విధించడం జిల్లా కోర్టు విధించింది. ఈ హైకోర్టుకు సంబంధించి హైకోర్టులో కూడా బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు ఏదైతే ఈ అక్రమ కేసులకు సంబంధించి పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. క్యాతనపల్లికి సంబంధించి ఏదైతే ఎన్నికకు సంబంధించి మొదటి నుంచి కూడా మంత్రి వివేక్ ఏదైతే తో పాటు అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా క్యాతనపల్లిని మెజార్టీ లేకున్నప్పటికీ ఛేదించుకోవడానికి అనేక కుట్రలు పన్నారు. దానిలో భాగంగానే ఏదైతే అడుగున అడ్డుకున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే హైకోర్టుకు వెళ్ళింది, వెంటనే ఎన్నికకు సంబంధించి జరపాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఎన్నికల కమిషన్ ఆదేశించింది 3 వారాల్లోగా ఏదైతే చైర్మన్ ఎన్నికను క్యాతనపల్లితో పాటు రాష్ట్రంలోని మరో 2 మున్సిపాలిటీల్లో కూడా మొత్తం 3 మున్సిపాలిటీల్లో ఏదైతే చైర్మన్ ఎన్నిక నిర్వహించాలంటూ కూడా హైకోర్టు ఏదైతే ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల కమిషన్ 3 వారాలు గడిచిపోయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్తామంటూ ఎన్నికల కమిషన్ మీద ఏదైతే హెచ్చరికలు జారీ చేయడంతో దీంతో దిగి వచ్చిన ఎన్నికల కమిషన్ ఏప్రిల్ 4వ తేదీ అంటే ఈ రోజు ఈ ఎన్నికకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించి అధికార యంత్రాంగం కూడా
పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసింది. గత నెల 16, 17 తేదీన ఏదైతే మున్సిపల్ కౌన్సిల్లో తగిన ఏర్పాట్లు చేయక ఏదైతే చేయని అధికారులు ఈసారి బారికేడ్లు ఏర్పాటు చేసి అన్ని కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు దాదాపు 800 మంది పోలీసు బలగాలు, అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఏదైతే భద్రతా ఏర్పాట్లలో ఉన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సైతం ఏదైతే ఈ భద్రతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ సంబంధించి ఏదైతే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ఏదైతే అటు ఎన్నికల్లో కూడా అనేక అక్రమాలకు పాల్పడింది. అలాగే ఓవైపు స్పష్టమైన మెజార్టీ బీఆర్ఎస్ తో పాటు సిపిఐ కూటమికి కేతన్పల్లి సంబంధించి స్పష్టమైన మెజార్టీ 14 స్థానాలు గెలుపొందినా కూడా 22లో ఎన్నిక జరగకుండా కుట్రపూరితంగా దాన్ని కేతన్పల్లి మున్సిపాలిటీని చేజిక్కోవాలని కూడా అనేక కుట్రలకు పాల్పడింది. కుట్రలన్నిటి కూడా ఛేదించుకుంటూ ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కేతన్పల్లికి సంబంధించి ఏదైతే మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకోవడం పట్ల కూడా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఆనందం వ్యక్తం అవుతుంది. మొత్తంగా ఏదైతే దాదాపు 51 రోజులకు పైగా అటు క్యాంపులో ఉన్నటువంటి బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్ అభ్యర్థులను కూడా పలు ప్రలోభాలకు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి వివేక్ అనుచరులు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా అలాగే అనేక బెదిరింపులకు కూడా గురి చేశారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రలోభాలకు బెదిరింపులకు కూడా ఏదైతే గురవ్వకుండా వాళ్ళంతా కూడా ధైర్యంగా ఉండి 14 మంది దాదాపు 51 రోజులు క్యాంపులో ఉండి కూడా నేరుగా వచ్చి ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని చెప్పవచ్చు. అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చైర్పర్సన్ గా డాక్టర్ సంధ్యారాణి అలాగే వైస్ చైర్పర్సన్ గా సిపిఐ పార్టీకి చెందిన మిట్టపల్లి సరితను ఎన్నుకున్నారు. దీంతో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో సంబరాలు నెలకొన్నాయని చెప్పవచ్చు. సునీత. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.